హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు PR3 న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఢిల్లీలో ఇక తట్టాబుట్ట సర్దేశ పనిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు అంటే ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఢిల్లీలో రాజకీయాలు అనేవి చాలా వేగంగా చేంజ్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి అన్నది మరింత దిగజారిందని చెప్పేసి అనుకోవచ్చు. చాలా ఏళ్లుగా అంటే గత 2 ఎన్నికల్లో కూడా గట్టిగా ప్రభావం చూపినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 11 నుండి 20 స్థానాల్లో, అటువంటి అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ చేయడం వల్ల అవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిగా షాక్ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఎన్నికల యొక్క హడావిడి అన్నది అంటే క్యాంపెయిన్ అన్నది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టు అయితే కనిపిస్తూ ఉంది. కేవలం ఎలక్షన్ తతంగం మాత్రమే ఉంది. అయితే మరి ఇప్పటికిప్పుడు ఏం జరిగేటటువంటి అవకాశం ఉందంటే, పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ గత 2 సార్లు కూడా 60 కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి ఒక చరిత్రనే సృష్టించిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి అవకాశాలు అనేవి చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా అంటే నిరుద్యోగ సమస్యకు ఈసారి పరిష్కారం చూపెడతామని చెప్పేసి అన్నారు. అంటే ఎన్ని రోజులు అయితే పరిష్కరించలేకపోయారు, కానీ ఈసారి పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మహిళలకు ప్రతి నెల 2100 రూపాయలు చెల్లింపు, 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి ఉచిత వైద్య సేవలు, పెరిగినటువంటి నీటి బిల్లులను రద్దు చేస్తామన్నారు. ఢిల్లీ ప్రజలకు వారానికి 24 గంటల పాటు స్వచ్ఛమైనటువంటి తాగునీటి సరఫరా, అదేవిధంగా యమునా నదిని ఈసారి ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ప్రక్షాళన చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే గత 2 సార్లు కూడా యమునా నది గురించి ఎటువంటి విధంగా కూడా వాళ్ళైతే పట్టించుకోలేదు. అంటే ఈవెన్ మనం చెప్పాలంటే యమునా నదిని ఎక్కువగా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ఉండేటటువంటి కాలుష్యం కూడా ఢిల్లీ ప్రజల్ని చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఢిల్లీలో ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆందోళనలు జరగడం, అంటే దేశ రాజధానిలో ఆందోళనలు జరగడం కూడా ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీకి గ్యాప్ పెంచిందని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు. అంటే లిక్కర్ స్కామ్ వల్ల అయితే కేజ్రీవాల్ గారి యొక్క పరిస్థితి అయితే ఢిల్లీలో అయితే ఆల్రెడీ అయితే దిగజారింది. అంటే స్కామ్లో ఇరుక్కొని అదేవిధంగా ఇప్పుడు యమునా నది ఇప్పుడు ప్రక్షాళన చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంతకంటే ముందు 2 సార్లు కూడా వాళ్ళు చేయలేకపోయారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యనే సెంటిమెంట్ అస్త్రాలను కూడా కేజ్రీవాల్ గారు అయితే వాడుతూ ఉన్నారు. యమునా నది అంటే ఢిల్లీకి తాగునీటికి వచ్చేటటువంటి యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందని చెప్పేసి కూడా అక్కడి ప్రజల్లో ఒక సెంటిమెంట్ని రగిలించి అంటే బీజేపీ మీద తీవ్రంగా వ్యతిరేకత వచ్చేయడానికి ఆయన పూర్తి స్థాయిలో అయితే ట్రై అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ కూడా వీళ్లకు ఇదే విధంగా కౌంటర్ అయితే ఇచ్చింది. ఫ్రీ పథకాలను ఫ్రీ పథకాలతోనే కొట్టేటటువంటి అస్త్రాన్ని కూడా బీజేపీ అయితే సిద్ధం చేసింది. మొన్ననే ఆల్రెడీ నేను వీడియో కూడా చేయడం జరిగింది. అంటే బీజేపీ ఇన్ని రోజులు ఉచిత పథకాలకు వ్యతిరేకంగా అయితే ఉండే, కానీ ఇప్పుడు ఈవెన్ ఇలాంటి వాళ్ళని ఓడగొట్టాలంటే మనం కూడా ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి బీజేపీ పార్టీ డిసైడ్ అయిందని చెప్పేసి మనమైతే భావించవచ్చు. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. పేద కుటుంబాలకు 500కే వంట గ్యాస్, అదేవిధంగా దీపావళికి హోలీకి 2 ఉచిత సిలిండర్లు, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు, అదేవిధంగా అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకి నాణ్యమైనటువంటి భోజనం కావచ్చు. అదేవిధంగా ఇంతకంటే ముందు ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి అన్ని పథకాలను కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీజేపీ మేనిఫెస్టో కూడా ఉండదు. అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ప్రజలు బీజేపీ చాలా బలంగా అయితే తీసుకొని అయితే వెళ్తుంది. అయితే మొత్తానికి చెప్పొచ్చేది ఏంటిదంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గెలిచేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కడ కూడా అయితే కనిపించట్లేదు. ఒకవేళ జరిగితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓట్లను కంప్లీట్గా ఒక సైడ్లు చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అక్కడైతే పనిచేస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి అవకాశాలే ఎక్కువగా అయితే ఉన్నాయి. మరి బీజేపీకి అధికారంలోకి బీజేపీ రావాలంటే దాదాపుగా 35 కంటే ఎక్కువ సీట్లు అయితే రావాలి. మరి ఒంటరిగా మరి బీజేపీ 35 సీట్లు సాధిస్తుందా లేదా చూడాలంటే మాత్రం మనం ఎన్నికల వరకు అయితే ఆగాలి. ఏదేమైనప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు అనేవి రోజు రోజుకు అయితే సన్నగిలుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అవినీతి ఆరోపణలతోటి కూరుకుపోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు పక్కన పెట్టేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి.